ఫ్రెండ్స్, ఇవి గూగుల్ పిక్సెల్ 10 సిరీస్ రీసెంట్గా గూగుల్ లాంచ్ చేసింది. ఫోన్స్ని గ్లోబల్గా లాంచ్ చేసింది. ఇండియాలో కూడా ఇవి సేల్కి అయితే తీసుకొని వస్తున్నారు. మొత్తం ఈ పిక్సెల్ సిరీస్లో 3 ఫోన్స్ ఉంటాయి. 10, 10 Pro, 10 Pro XL. దీంతో పాటు ఒక ఫోల్డబుల్ ఫోన్ కూడా తీసుకొని వచ్చారు. అవి నవంబర్లో సేల్కి తీసుకొని వస్తారు. ఇవైతే సేల్కి వచ్చేస్తాయి. ఇప్పుడు మొత్తం 3 ఫోన్స్లో 2 ఫోన్స్ నా దగ్గర ఉన్నాయి. 10 Pro ఉంది, 10 Pro XL లేదు. పిక్సెల్ 10 Proకి 10 Pro XLకి రెండే డిఫరెన్సెస్ ఉంటాయి. స్క్రీన్ సైజ్ పెద్దగా ఉంటుంది సైజ్ అండ్ 2K డిస్ప్లేతో వస్తుంది. ఇది 1.5K డిస్ప్లేతో వస్తుంది 10 Pro. అండ్ బ్యాటరీ కెపాసిటీ కొంచెం పిక్సెల్ 10 Pro XLలో ఎక్కువ ఉంటుంది. అండ్ ఛార్జింగ్ కూడా ఒక 10 వాట్ ఎక్కువ స్పీడ్ అయితే ఉంటుంది. అంతే, ఇంకా ఏం డిఫరెన్సెస్ అయితే ఉండవు. రెండు మీకు సేమ్. వీడియోలో మనం వీటిని అన్బాక్సింగ్ చేద్దాం. ఫస్ట్ ఇంప్రెషన్ చూద్దాం. లేటెస్ట్ గూగుల్ పిక్సెల్ 10 సిరీస్ ఎలా ఉన్నాయో, కొత్త ఫీచర్స్ ఏమేమి యాడ్ చేస్తారు వాటి గురించి కూడా చూద్దాం. ఇవి బాక్స్లో గూగుల్ పిక్సెల్ 10 Proవి సేమ్ స్వీట్ బాక్స్లే. లోపల మనకి ఛార్జర్ ఇట్లాంటివి అయితే ఏముండవు. ఒకసారి అన్బాక్స్ చేద్దాం. అసలు 10 Pro XL పంపిస్తా అన్నారు, కానీ నాకైతే 10 Pro వచ్చింది. రెండు ఒకటే, జస్ట్ సైజ్ అండ్ బ్యాటరీలో డిఫరెన్స్ ఉంటుంది అంతే. 10 Pro XLకి ఇంకా బెటర్. ఇదే బాగుంటుంది, చిన్నగా కాంపాక్ట్ ఫోన్. ఒకసారి దీన్ని ఓపెన్ చేద్దాం. ఇది వస్తే 256 GB మోడల్, మూన్ స్టోన్ కలర్. కొద్దిగా చూడడానికి కలర్ గ్రే కలర్లో అయితే కనిపిస్తుంది. ఇది బాక్స్ ప్యాకింగ్ చూడవచ్చు, మొత్తం కార్డ్బోర్డ్ ప్యాకింగ్. ఇది మీకు లోపల ఖచ్చితంగా ఏమి ఉండవు, లైక్ కవర్స్ అయితే ఉండవు. ఈకో ఫ్రెండ్లీ ప్యాకింగ్. ఇది ఫోన్ పిక్సెల్ 10 Pro. డిజైన్ సేమ్ లాస్ట్ జనరేషన్ లాగే ఉంది, పెద్దగా తేడా అయితే ఏం లేదు. బాగుంది ఫోన్, ముద్దుగా చేతిలో కాంపాక్ట్ ఫోన్. నెక్స్ట్ డేటా కేబుల్ ఉంది, Type-C to Type-C కేబుల్. అండ్ ఇక్కడ కొన్ని డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయి. సిమ్ ఎజెక్టర్ పిన్ కూడా డిఫరెంట్గా ఉంది, రౌండ్ షేప్లో అయితే ఉంది. అండ్ ఇవి డాక్యుమెంట్స్, క్విక్ స్టార్ట్ గైడ్, వారంటీ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ ఉంటాయి. ఇవే మీకు బాక్స్లో వచ్చే కంటెంట్స్ అయితే. ఒకసారి ఇది కూడా ఓపెన్ చేద్దాం. ఇది వస్తారు పిక్సెల్ 10 బడ్జెట్ మోడల్. ఇది కూడా 6.3 ఇంచ్తోనే వస్తుంది. సేమ్ రెండు 6.3 ఇంచ్ సైజే. 256 GB మోడల్. ఒబ్సిడియన్ కలర్, బ్లాక్ కలర్ లాగా ఉంది ఇది. దీన్ని కూడా అన్బాక్స్ చేద్దాం. కలర్ చూద్దాం ఇది ఎలా ఉందో. బ్లాక్ కలర్, ఇది గ్లాసీ ఫినిష్తో వస్తుంది. ఇది వచ్చేసరికి మ్యాట్ ఫినిష్తో వస్తుంది. ఇది ఫింగర్ ప్రింట్స్ అట్రాక్ట్ చేస్తే, ఇది అట్రాక్ట్ చేసి మ్యాట్ ఫినిష్ కాబట్టి రెండు చూడడానికి ఒకేలాగైతే ఉన్నాయి. అండ్ దీనిలో కూడా మీకు బాక్స్లో Type-C to Type-C కేబుల్ అండ్ డాక్యుమెంట్స్, సిమ్ ఎజెక్టర్ పిన్, సేమ్ కంటెంట్స్, ఏం తేడా లేదు. ఫస్ట్ మనం పిక్సెల్ 10 Pro గురించి డీటెయిల్గా చూద్దాం, తర్వాత పిక్సెల్ 10 గురించి మాట్లాడతాను. పిక్సెల్ 10 Pro స్పెక్స్ మీకు అన్ని స్క్రీన్ మీద కనిపిస్తుంది, ఇక్కడ నుంచి చెక్ చేయొచ్చు. దీనిలో డిస్ప్లే వచ్చేసరికి 6.3 ఇంచ్ 1.5K LTPO ప్యానల్తో వస్తుంది. ఇది AMOLED స్క్రీన్, HDR10+ సపోర్ట్ కూడా ఉంటుంది. అండ్ టెన్సర్ G5 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. అన్ని ఫోన్స్ మొత్తం పిక్సెల్ సిరీస్ అన్ని ఇప్పుడు టెన్సర్ G5 ప్రాసెసర్ మీద రన్ అవుతున్నాయి. బేస్ మోడల్ 16 GB ర్యామ్ 256 GBతో వస్తుంది. బ్యాక్ సైడ్ 3 కెమెరాస్ ఉంటాయి. 50 MP మెయిన్ కెమెరా OISతో వస్తుంది. 48 MP వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. 48 MP టెలిఫోటో లెన్స్ ఉంటాయి. 5x వరకు ఆప్టికల్ జూమ్ అయితే చేయొచ్చు. ఫ్రంట్ వచ్చేసరికి 42 MP కెమెరాతో వస్తుంది. 4870 mAh బ్యాటరీ, 29 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. 15 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఈసారి Qi2 పిక్సెల్ స్నాప్ సపోర్ట్తో కూడా వస్తుంది. పిక్సెల్ స్నాప్ అంటే మీకు మ్యాక్స్ సేఫ్ లాగా అనమాట. మీరు ఏదైనా యాక్సెసరీస్ కనెక్ట్ చేసుకోవచ్చు, లేకపోతే ఏదైనా చార్జర్ ఇలాంటి కనెక్ట్ చేయాలన్నా కనెక్ట్ చేయొచ్చు. వైర్లెస్ ఛార్జింగ్ వచ్చేసరికి 15 వాట్ వరకు సపోర్ట్ చేస్తుంది. దీనికి 10 Pro XL కూడా మీకు డిఫరెన్సెస్ స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ఇక్కడ క్లియర్గా మీరు చూడొచ్చు ఎంతెంత సైజులు పెరుగుతాయి, బ్యాటరీలు ఇవన్నీ మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. ఓన్లీ డిస్ప్లే బ్యాటరీ దగ్గర మీకు 10 Proకి 10 Pro XLకి డిఫరెన్స్ ఉంటుంది, అంత మించి ఏం తేడా లేదు. లాస్ట్ జనరేషన్ పిక్సెల్ 9 Proతో కంపేర్ చేస్తే 10 Proలో మేజర్గా చేంజెస్ అయితే ఏం చేయలేదు వీళ్ళు. ఓన్లీ ప్రాసెసర్ మార్చారు. G4 నుంచి టెన్సర్ G4 నుంచి టెన్సర్ G5 ప్రాసెసర్కి వచ్చింది. స్టోరేజ్ లాస్ట్ టైం UFS 3.1 ఉండేది, ఇప్పుడు UFS 4.0కి వచ్చారు. బ్యాటరీ కెపాసిటీ ఒక 170 mAh పెంచారు. లాస్ట్ టైం 4700 mAh బ్యాటరీ ఉండేది, ఇప్పుడు 4870 mAh బ్యాటరీతో వస్తుంది. 29 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. లాస్ట్ టైం 27 వాట్ అయితే ఉండేది. మేజర్గా మనకి పిక్సెల్ 9 Proకి 10 Proకి డిఫరెన్సెస్ అయితే లేవు. నెక్స్ట్ కొత్తగా ఏం ఫీచర్స్ యాడ్ చేశారు వాటి గురించి చూద్దాం. దీని గురించి సపరేట్గా ఒక యాప్ కూడా ఇచ్చేసారు వీళ్ళు. ఏమేమి ఫీచర్స్ మేము యాడ్ చేస్తామని చెప్పేసి మీరు ఎత్తుక్కోవాల్సిన పని కూడా లేదు. నెక్స్ట్ మీరు ఫోన్ ఓపెన్ చేయగానే ఒక యాప్ కనిపిస్తూ ఉంటుంది. ఈ యాప్ ఓపెన్ చేయగానే యువర్ న్యూ పిక్సెల్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే ఏమేమి కొత్త ఫీచర్స్ వీళ్ళు యాడ్ చేశారు ఇక్కడ మీకు నీట్గా కనిపిస్తూ ఉంది. ఫస్ట్ ఫీచర్ మ్యాజిక్ క్యూ ఇన్ ఫోన్ అని చెప్పేస్తుంది. ఇది 3 రకాలుగా ఉపయోగపడుతుంది. కాల్స్లో ఉపయోగపడుద్ది, మెసేజెస్లో ఉపయోగపడుద్ది, అండ్ కీబోర్డ్లో కూడా ఉపయోగపడుతుంది. సో ఇక్కడ కాల్స్ ఎలా ఉపయోగపడుద్ది అంటే, మీరు ఎవరికైనా కాల్ చేస్తున్నారు, ఏదైనా కస్టమర్ కేర్ కాల్ చేస్తున్నారు. ఇక్కడ వీళ్ళు ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చారంటే, ఏదైనా ఎయిర్లైన్కి మీరు కాల్ చేస్తున్నారు, ఆల్రెడీ మీ జీమెయిల్లో టికెట్ డీటెయిల్స్ ఉన్నాయనుకోండి, వాళ్ళకి మీరు కాల్ చేయగానే అక్కడ మ్యాజిక్ క్యూ పాపప్ అవుతుంది. మీకు ఫ్లైట్ డీటెయిల్స్ కానివ్వండి, టైమింగ్, ఎవ్రీథింగ్. అక్కడి నుంచి మీరు వాళ్ళతో మాట్లాడేటప్పుడు హెల్ప్ అవుతుంది, ఆ డీటెయిల్స్ మీకు హెల్ప్ అవుతాయి. ఇట్లా మీకు కాల్లో ఉపయోగపడుతుంది. మెసేజ్ ఎలా ఉపయోగపడుతుంది అంటే, ఒక 3 ఫ్రెండ్స్ ఉన్నారు,
ఏబీసీ అనుకోండి, మనోడు బీకి సజెస్ట్ చేస్తాడు, ఒక రెస్టారెంట్ ఉందిరా బవాచి, అక్కడ బిర్యానీ బాగుంటుంది అని చెప్పేసి మెసేజ్ పెట్టాడు. బీకి మంచి బిర్యానీ తినాలనుకుంటున్నారా, నేను నీకు సజెస్ట్ చేశాడు కదా ఒక రెస్టారెంట్, దాని పేరు చెప్పు అంటాడు. అప్పుడు ఏం చేసిద్దంటే మ్యాజిక్ క్యూ ఆటోమేటిక్గా ఏదైతే రెస్టారెంట్ ఆల్రెడీ సజెస్ట్ చేస్తాడో అది పాపప్ చేస్తుంది. వీడు డైరెక్ట్ పంపించవచ్చు ఏకి, ఆ రెస్టారెంట్ మీరు టైప్ చేసేటప్పుడు పాపప్ చేస్తుంది. సో ఇట్లా మెసేజెస్లో ఉపయోగపడుతుంది. నెక్స్ట్ కీబోర్డ్లో కూడా ఉపయోగపడుతుంది. మీరు ఏదైనా క్యాలెండర్లో ఒక ఈవెంట్ యాడ్ చేస్తున్నారు, రేపు ఏఎంబీ మాల్లో సినిమాకి వెళ్ళాలనుకుంటున్నాను నేను అని చెప్పేసి ఏదో ఒకటి యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ రోజు మీరు మ్యాప్ ఓపెన్ చేయగానే మీరు ఏఎంబీ సినిమాస్ అని టైప్ చేయాల్సిన అవసరం అక్కడికి వెళ్ళడానికి, జస్ట్ మీకు డైరెక్ట్ అక్కడ పాపప్ అవుతుంది ఏఎంబీ సినిమాస్ అని చెప్పేసి, డైరెక్ట్ మీరు లొకేషన్ పెట్టేసుకొని వెళ్ళిపోవచ్చు. సో ఇట్లా ఇవి ఉపయోగపడతాయి. కాకపోతే ప్రజెంట్ ఇది టెస్ట్ చేయడానికి అయితే రావట్లేదు నాకు, ఎందుకంటే ఇది ఎక్కువసేపు వాడాలంట ఫోన్, అట్లీస్ట్ 24 hours పైనే మీరు ఫోన్ వాడాలి. అండ్ ఫోన్ రెగ్యులర్గా మీరు యూజ్ చేస్తుంటే మ్యాజిక్ మీకు ఎక్కువ సజెషన్స్ చూపిస్తూ ఉంటుంది అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. ఈ ఫోన్ నిన్నే వచ్చినాయి, రేపు పెట్టాలి వీడియో. సో వన్ డే కూడా అవ్వలేదు ఫోన్ అన్బాక్స్ చేసి. సో ఈ మ్యాజిక్ డీటెయిల్గా మనం ఎక్స్పీరియన్స్ చేయడానికి కూడా లేదు. కాకపోతే మంచి ఫీచర్, ఇది కొత్త ఫీచర్ ఇప్పుడు Pixel 10 సిరీస్లో యాడ్ చేశారు. నెక్స్ట్ ఇంకో కొత్త ఫీచర్ యాడ్ చేసింది కెమెరా కోచ్ అని చెప్పేసి యాడ్ చేశారు. సో ఇది కూడా మంచి యూస్ఫుల్ ఫీచర్. ఎవరైతే కెమెరా ఫొటోస్ తీయడం రాదో సో వాళ్ళకి కోచ్ అనమాట, అంటే నేర్పిస్తుంది మీరు ఫోటో ఎలా తీయాలని చెప్పేసి కెమెరా కోచ్ నేర్పిస్తుంది. ఇది లైవ్గా మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. మీరు కెమెరా యాప్ ఓపెన్ చేయగానే ఇక్కడ టాప్లో ఉంటుంది ఇది కెమెరా కోచ్, దీని మీద క్లిక్ చేశారనుకోండి ఇక్కడ మొత్తం సీన్ని డిటెక్ట్ చేస్తుంది. ఇది డిటెక్ట్ చేసేసి ఇక్కడ మీకు కొన్ని సజెషన్స్ ఇస్తుంది. ఇక్కడ చూడొచ్చు, ఫోకస్డ్ ఆన్ ది టాస్క్ అని చెప్పేస్తుంది, ఐస్ ఆన్ ది స్క్రీన్, డెస్క్టాప్ డీటెయిల్స్, ద వర్క్ స్పేస్. ఈ ఫోటో మీరు ఏ స్టైల్లో తీయాలనుకుంటున్నారు, ఇప్పుడు నేను ఐస్ ఆన్ స్క్రీన్ ఇది బాగా అనిపిస్తుంది నాకు ఫోటో చూడడానికి. సో దీని మీద నేను క్లిక్ చేశాను అనుకోండి, సో ఇప్పుడు ఇది సజెషన్స్ ఇస్తుంది ఫోటో మనం ఎలా తీయాలని చెప్పేసి. ఇక్కడ చూడొచ్చు, యూజ్ పోర్ట్రేట్ మోడ్ అని చెప్తుంది. పోర్ట్రేట్ మోడ్ ఎందుకు ఉపయోగపడుతుందో కూడా ఇక్కడ చెప్తుంది, బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేసేసి పర్సన్ ఫోకస్ ఉంచడానికి. నెక్స్ట్ ఇక్కడ యారో కనిపిస్తుంది కదా, నెక్స్ట్ యారో మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ జూమ్ చేయమంటుంది. సో కొంచెం జూమ్ చేద్దాం. నెక్స్ట్ ఫ్రేమ్ అరౌండ్ ది పర్సన్ హెడ్ అండ్ షోల్డర్స్, సో హెడ్ షోల్డర్స్ మొత్తం ఫ్రేమ్లో ఉంటాడు చూసుకోమంటుంది. ఓకే, నెక్స్ట్ టేక్ ది షాట్ ఫ్రమ్ ది పర్సన్స్ ఐ లెవెల్, సో ఐ లెవెల్లో తీయాలి ఇట్లా. ఓకే, టేక్ ద ఫోటో, అయిపోయింది. ఇట్లా మీరు ఫోటో తీసేటప్పుడు మీకు ఫ్రేమింగ్ తెలిగిపోయినా ఫోటో తీయడం చేత కాకపోయినా ఇది మీకు గైడ్ చేస్తూ ఉంటుంది కెమెరా కోచ్. నెక్స్ట్ జూమ్ రేంజ్ వచ్చేసరికి ఇప్పుడు 100x తీసుకెళ్ళిపోయారు. 100x మీకు ప్రోరేజ్ జూమ్ అయితే ఉంటుంది. 100x అంటే ఖచ్చితంగా డిజిటలే ఉంటుంది, కాకపోతే ప్రాసెసింగ్ నెక్స్ట్ లెవెల్ చేస్తుంది ఇది. సో 100x దూరంలో ఉన్న దాన్ని మీరు ఫోటో తీసినా కానీ ఇమేజ్ ప్రాసెసింగ్ నీట్గా చేసి చూపిస్తుంది. కొన్ని శాంపిల్స్ ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడొచ్చు. నెక్స్ట్ హైరేజ్ పోర్ట్రేట్ కూడా మనం తీయొచ్చు, అది కూడా కొత్తగా యాడ్ చేస్తారు. లాస్ట్ టైం మనకు 12 MP అని పోర్ట్రేట్ తీయొచ్చు, ఇప్పుడు 50 MP మీరు డైరెక్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. పోర్ట్రేట్ మోడ్లోకి వెళ్తే అక్కడ మీకు 12 ఉంటుంది, 50 ఉంటుంది. మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు, సెలెక్ట్ చేసుకొని మీరు ఫోటో తీయొచ్చు. 50 MP పోర్ట్రేట్ షాట్స్ తీయొచ్చు. నెక్స్ట్ వీడియోస్లో స్టెబిలైజేషన్ ఇప్పుడు బెటర్ చేశారు, ఇంకా వీడియోస్ చాలా స్టేబుల్గా ఉంటాయి. మ్యాక్సిమం ప్రో మోడల్లో మీరు 8K 30లో రికార్డ్ చేయొచ్చు వీడియోని. సో బెటర్ వీడియో అయితే నాకు 4K 60, ఒకవేళ రికార్డ్ చేయాలనుకుంటే మీరు 4K 60లో రికార్డ్ చేయడం బెటర్ దీనిలో. అండ్ స్టెబిలైజేషన్ 4K 60లో కూడా చాలా బాగుంది. 8K వీడియో రికార్డ్ చేసినప్పుడు అదేం చేస్తుందంటే డైరెక్ట్ మీకు వీడియో చూపించదు, క్లౌడ్కి అప్లోడ్ చేస్తుంది. అప్లోడ్ చేసిన తర్వాత దాన్ని అప్స్కేల్ చేసి తర్వాత మీకు వీడియో ఈజ్ రెడీ అని చెప్పేసి చూపిస్తుంది. చాలా టైం తీసుకుంటుంది. సో బెస్ట్ వీడియో రికార్డ్ చేయడానికి అయితే మాత్రం 4K 60 దీనిలో 4K 60 మీకు బెస్ట్ ఆప్షన్ వీడియో రికార్డ్ చేయడానికి. స్టెబిలైజేషన్ కూడా మీకు బాగుంటుంది. నెక్స్ట్ రికార్డర్లో క్రియేట్ మ్యూజిక్ అని కొత్త ఫీచర్ యాడ్ చేస్తారు. రికార్డర్లో వాయిస్ రికార్డర్లో మీరు ఏదైనా యాడ్ చేసుకున్నారు, మీ వాయిస్ యాడ్ చేసుకోండి, లేకపోతే మీరు ఏదైనా ఒక సాంగ్ పాడారు, ఏదో ఒకటి యాడ్ చేసుకున్న తర్వాత అక్కడ ఎడిట్ ఆప్షన్స్లో మీకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేసే ఆప్షన్ అయితే ఉంటుంది. మీరు రికార్డ్ చేస్తారో దానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేయొచ్చు. ఇక్కడ నా టెక్ న్యూస్ ఉంది కదా, టెక్ న్యూస్ నేను బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేశాను, ఒకసారి వినండి ఎలా వస్తుంది. టెక్ న్యూస్ 2017 అందరికి స్వాగతం. డేట్ వచ్చేసరికి ఆగస్ట్ 25, 2025, టైం వచ్చేసరికి 4 PM అవుతుంది ఇప్పటి వరకు న్యూస్ అయితే. నెక్స్ట్ పిక్సెల్ జర్నల్ అని యాడ్ చేశారు, యాపిల్ జర్నల్ లాగా అనమాట. ఇక్కడ మీరు జర్నల్ యాప్ ఇది, లోపలికి వెళ్ళి మీరు ఏదైనా ఫోటోకి మీరు మెమొరీ లాగా యాడ్ చేసుకోవచ్చు, టెక్స్ట్ యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్ ఏదైనా టెక్స్ట్ మీరు టైప్ చేసి యాడ్ చేసుకోవచ్చు. ఒక మెమొరీ టైప్లో ఉంటుంది అనమాట ఇది. నెక్స్ట్ నోట్బుక్ LM అని చెప్పేసి ఇంకొక ఫీచర్ తీసుకొని వచ్చారు. నోట్బుక్ LM యాప్ ఇది, సపరేట్ యాప్ ఇది. దీన్ని ఓపెన్ చేస్తారనుకోండి, ఇక్కడ నుంచి మీరు ఏదైనా నోట్స్ క్రియేట్ చేయొచ్చు. నోట్స్ క్రియేట్ చేయడం కూడా చాలా యూట్యూబ్ వీడియో అని మీరు ఒకటి లింక్ ఇవ్వచ్చు, ఒక వెబ్సైట్ లింక్ ఇవ్వచ్చు. ఇక్కడ నేను నా యూట్యూబ్ వీడియో లింక్ ఇచ్చాను, చంద్రయాన్ 3 వెబ్సైట్ లింక్ కూడా ఇచ్చాను. ఇక్కడ చూడొచ్చు మొత్తం దాని నుంచి డేటా తీసుకుని ఒక టెక్స్ట్ రూపంలో సేవ్ ఒక బుక్ లాగా సేవ్ చేసుకుంటుంది. అండ్ తర్వాత దాంతో చార్జ్ చేయొచ్చు. ఇప్పుడు టెక్ న్యూస్ నేను ఓపెన్ చేశాను, దాని బెట్టింగ్ యాప్స్ గురించి నేను మాట్లాడాను. సో ఇప్పుడు దాని గురించి నేను చార్ట్లో క్వశ్చన్ అడుగుతాను, నేను బెట్టింగ్ యాప్స్ నేను ఇండియాలో నిషేధం అంటున్నారు కదా, నేను ఆడితే
ఏం పరిణామాలు ఉంటాయి అన్నట్లుగా అక్కడ క్వశ్చన్ అడుగుతాను. ఆ టెక్నాలజీ నేను చెప్పలేదు. బెట్టింగ్ యాప్స్ ఆడితే మీకు జైలు శిక్ష ఇట్లాంటివన్నీ అక్కడ ఏమైతే చెప్పలేదు నేను. అది మొత్తం ఎతుకుతుంది. ఈ యాప్స్ మీకు ఇండియాలో బ్యాన్, సో మీకు పనిష్మెంట్ ఉంటుంది. ఒకవేళ దానికి ఇన్ఫర్మేషన్ దొరికింది అనుకోండి, జైలు శిక్ష ఉంటుంది ఇవని ఎగ్జాక్ట్ డీటెయిల్ చెప్తుంది, లేకపోతే లేదు. ఇవి కొత్త ఫీచర్స్, లాస్ట్ జనరేషన్ లేని ఫీచర్స్ ఇప్పుడు కొత్తగా యాడ్ చేసినవి పిక్సెల్ 10 సిరీస్లో. ఇవన్నీ సాఫ్ట్వేర్ రిలేటెడే కాబట్టి మీకు లాస్ట్ జనరేషన్ ఫోన్స్ కూడా ఇవన్నీ వస్తాయి. నెక్స్ట్ ఇక దీని డిజైన్, బిల్డ్ క్వాలిటీ వీటి గురించి మాట్లాడుకుంటే మాత్రం ఈ ఫోన్ మీకు కాంపాక్ట్ సైజ్లో ఉంది. కాకపోతే ఫోన్ మీకు కొద్దిగా హెవీ అనిపిస్తుంది. చేతిలో మీరు పట్టుకున్నప్పుడు కొద్దిగా హెవీ అనిపిస్తూ ఉంటుంది. దీని వెయిట్ వచ్చేసరికి 207 grams అయితే ఉంది. థిక్నెస్ 8.5 mm థిన్ ఉంటుంది. బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే సైడ్ ఇది మీకు అల్యూమినియం ఫ్రేమ్తో వస్తుంది. ఫ్రంట్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ 2 ప్రొటెక్షన్తో వస్తుంది. బ్యాక్ సైడ్ కూడా మీకు మ్యాట్ గ్లాస్ ఫినిష్తో వస్తుంది. ఇది కూడా విక్టర్స్ 2 ప్రొటెక్షన్తో వస్తుంది. బిల్డ్ క్వాలిటీ బాగుంటుంది ఫోన్ది. IP68 రేటింగ్తో కూడా వస్తుంది. వాటర్ రెసిస్టెంట్ కూడా దీనిలో అయితే మీకు ఉంటుంది. 69 లేదు, IP68 వరకు ఉంటుంది. సో కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్తో వస్తుంది. ఇక డిస్ప్లే విషయానికి వస్తే మాత్రం డిస్ప్లేది మీకు LTPO ప్యానల్ 6.3 inch 1.5K ప్యానల్ అండ్ AMOLED స్క్రీన్ HDR10+ సపోర్ట్తో వస్తుంది. పీక్ బ్రైట్నెస్ వచ్చేసరికి 3300 nits ఉంది. డైరెక్ట్ సన్లైట్ కూడా బాగా అనిపిస్తుంది డిస్ప్లే. నెట్ఫ్లిక్స్ HDR10 సపోర్ట్ కూడా ఉంది. నెట్ఫ్లిక్స్లో కూడా HDR కంటెంట్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఓవరాల్గా మీకు డిస్ప్లే అయితే చాలా బాగుంది చూడడానికి. అండ్ సౌండ్ కూడా సూపర్ ఉంది. దీనిలో మీకు స్టీరియో స్పీకర్స్ అయితే ఉన్నాయి. సౌండ్ క్వాలిటీ స్పీకర్స్ నుంచి వచ్చే చాలా బాగుంది. ఒకసారి వినండి. దీనిలో మీకు స్పేషల్ ఆడియో కూడా ఉంటుంది. స్పేషల్ ఆడియో వైడ్ వైర్లెస్ సపోర్ట్ చేస్తుంది. స్పీకర్స్ నుంచి వస్తుంది అండ్ మీరు బ్లూటూత్ హెడ్సెట్ ఇలాంటి కనెక్ట్ చేసినా కానీ స్పెషల్ సౌండ్ ఎఫెక్ట్ అయితే మీరు ఎంజాయ్ చేయొచ్చు. అండ్ దీనిలో మీకు డాల్బీ పార్ట్నర్షిప్ లేదు. లైక్ డాల్బీ అట్మాస్ ఆడియోలో, డాల్బీ విజన్ వీడియోలో ఇట్లాంటివి అయితే ఏమీ లేవు. అండ్ దీనిలో నాకు బాగా నచ్చింది, ఫోన్ చేతిలో పట్టుకొని యూస్ చేస్తున్నప్పుడు హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ నెక్స్ట్ లెవెల్ ఉంది. హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ మీరు కూడా ఒకవేళ ఫోన్ కొంటే మీరు ఫస్ట్ ఫోన్ యూస్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా అది మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తుంది. ఇంప్రెస్ చేయింది వచ్చేసరికి పర్ఫార్మెన్స్. దీనిలో మీకు కొత్త ప్రాసెసర్ యూస్ చేస్తారు. టెన్సర్ G5కి వచ్చారు. కాకపోతే పర్ఫార్మెన్స్ మాత్రం అలానే ఉంది. గేమింగ్ విషయానికి వస్తే 120 FPS గేమ్స్ అయితే హ్యాండిల్ చేస్తుంది. BGMI కానీ కాల్ ఆఫ్ డ్యూటీ ఇట్లాంటి టైటిల్స్ హ్యాండిల్ చేస్తుంది. కాకపోతే ల్యాక్స్ ఫ్రేమ్ డ్రాప్స్ అయితే ఉన్నాయి. అంత ఆప్టిమైజేషన్ అయితే లేదు గేమింగ్లో. కెమెరా మీరు కొద్దిసేపు బయటకు వెళ్ళి యూస్ చేస్తున్నా కానీ ఫోన్ చాలా వార్మ్ అయిపోతుంది. టెంపరేచర్ వెళ్ళిపోయిద్దామో 50 పైన అనుకుంటాం కానీ ఫోన్ కాలిపోతుంది. కానీ టెంపరేచర్ 45 లోపే ఉంది. ఒక గంట సేపు గేమ్ ఆడినా 44.8 ఆ రేంజ్లో అయితే ఉంది. ఫోన్ మీకు చాలా వేడి అనిపిస్తుంటుంది చేతిలో. ఈవెన్ కెమెరా ఎక్కువసేపు యూస్ చేసినా కానీ మీరు అది ఫీల్ అవుతారు. ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే బేస్ మోడల్ 16GB RAM 256GB వస్తుంది. LPDDR5X RAM, స్టోరేజ్ UFS 4.0తో వస్తుంది. మైక్రో SD కార్డ్ సపోర్ట్ అయితే ఏమీ ఉండవు. సింగిల్ సిమ్ ఉంటుంది, సింగిల్ ఫిజికల్ సిమ్. ఈ సిమ్ సపోర్ట్ ఉంటుంది. ఈ సిమ్ మీరు యూజ్ చేసుకోవాలన్నా యూజ్ చేసుకోవచ్చు. కెమెరా మీకు 9 Proలో అయితే కెమెరా సెటప్ ఉందో సేమ్ సెటప్, ఏం తేడా లేదు. బ్యాక్ సైడ్ మెయిన్ 50 MP కెమెరా, 48 MP వైడ్ యాంగిల్, 48 MP పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. ఫ్రంట్ 42 MP కెమెరా. Pixel 9 Proలో కూడా ఇదే కెమెరా సెటప్ ఉంటుంది. ఇందాక నేను చెప్పా కదా లైక్ కెమెరా కోచ్, ఇది కొత్తగా యాడ్ చేశారు ఫీచరు. అండ్ 100x మీకు ప్రోరెస్ జూమ్, అంతకు మించి మీకు పెద్దగా ఏమీ చేంజెస్ అయితే ఉండవు. కెమెరా సేమ్. అండ్ ఫొటోస్ నెక్స్ట్ లెవెల్ అయితే వస్తాయి. ఫొటోస్ మీరు పిక్సెల్ ఫోన్స్ పేరు పెట్టాల్సిన అవసరం లేదు. స్టిల్ ఫోటోగ్రఫీ నాకు వన్ ఆఫ్ ది బెస్ట్ అనిపిస్తుంది. పిక్సెల్ ఫొటోస్ చాలా బాగుంటాయి. ఫొటోస్ ప్రాసెసింగ్ చేసిన తర్వాత ఇమేజెస్ చూడడానికి అయితే మీకు నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటాయి. ఇవన్నీ మీరు చూస్తున్నవి ఫొటోస్ అన్ని Pixel 10 Proలో తీసినవి. కాకపోతే ఒక మైనస్ ఏంటంటే దీనికి టెలిఫోటో లెన్స్ యూస్ చేసి మనం పోర్ట్రేట్ షాట్స్ తీయలేము. పోర్ట్రేట్ షాట్స్ మీరు ఏదైతే ఇప్పుడు చూసారో అవి బాగానే అనిపిస్తాయి మీకు. కాకపోతే ఇవి మీకు మెయిన్ కెమెరా నుంచి వస్తాయి. టెలిఫోటో లెన్స్ నుంచి అయితే రావు. టెలిఫోటో లెన్స్ జస్ట్ మీరు డైరెక్ట్ మెయిన్ కెమెరా జూమ్ చేసి ఫోటోలు తీయడానికి 5x తర్వాత మీకు యాక్టివేట్ అయితే టెలిఫోటో. 5x లోపు మీకు మెయిన్ కెమెరా నుంచే జూమ్ చేస్తుంది. ఇది కొంచెం వీళ్ళు టెలిఫోటో యూస్ చేసి ఏమైనా పోర్ట్రేట్స్ తీసుకొని వస్తే ఇంకా బెటర్ క్వాలిటీ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదైతే దీనిలో మిస్ అవుతుంది. ఇంకా ఫ్రంట్ కెమెరా కూడా 42 MP కెమెరా, చాలా బాగా వస్తాయి ఫొటోస్. మీరు శాంపిల్స్ మీరు చూడొచ్చు. పోర్ట్రేట్ షాట్ కూడా కొన్ని శాంపిల్స్ చూడొచ్చు. వీడియో విషయానికి వస్తే మాత్రం ఇది 8K ఆల్రెడీ చెప్పాను. 8Kలో తీయొచ్చు, 4Kలో కూడా తీయొచ్చు, 4K60లో కూడా స్టెబిలేషన్ బాగుంది. ఫ్రంట్ కూడా మీరు 4K60లో వీడియో రికార్డ్ చేయొచ్చు. ఒకవేళ పోర్ట్రేట్ వీడియో రికార్డ్ చేయాలనుకుంటే ఫుల్ HD 1080pలో మీరు బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేసి వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. స్లో మోషన్ వీడియో 1/4x 1/8xలో మీరు స్లో మోషన్ వీడియో రికార్డ్ చేయొచ్చు. 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఏదైనా ఆప్షన్ మీరు యూస్ చేసుకోవచ్చు. 2 1080pలో రికార్డ్ చేస్తుంది. 2 శాంపిల్స్ మీకు స్క్రీన్ మీద అయితే కనిపిస్తున్నాయి, చూడొచ్చు. బ్యాటరీ 4870 mAh బ్యాటరీ. అండ్ ఛార్జింగ్ విషయానికి వస్తే బాక్స్లో ఏం ఛార్జర్ రాదు. మీరు బయట పిక్సెల్ ఛార్జర్ కొనుక్కోవచ్చు. ఇది మీకు 29W వైడ్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. హాఫ్ అన్ అవర్లో మీరు 50% వరకు ఛార్జ్ చేయొచ్చు. ఫోన్ ఫుల్ ఛార్జ్ చేయాలంటే గంట 30 నిమిషాల టైం అయితే తీసుకుంటుంది. సాఫ్ట్వేర్ విషయానికి వస్తే మాత్రం ఇది మీకు Android 16 అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే వస్తుంది. 7 సంవత్సరాలు అప్డేట్స్ ఇస్తున్నారు వీళ్ళు. 7 years మీకు నెక్స్ట్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ దీనికి వస్తాయి. ఆండ్రాయిడ్ అప్డేట్స్ ఇచ్చేది గూగుల్ కాబట్టి సో దీనిలో మీకు ఖచ్చితంగా 7 years అప్డేట్స్ అయితే వస్తాయి. అండ్ ఇంకా దీనిలో మీకు ప్లస్ పాయింట్ ఏంటంటే సెక్యూరిటీ అప్డేట్స్ కూడా టైం టు టైం వస్తూ ఉంటాయి. పిక్సెల్ ఫోన్ కాబట్టి ఎలాంటి బ్లోట్వేర్ ఉండదు, చెత్త ఏం ఉండదు, 0 బ్లోట్వేర్.
నీట్గా ఉంటుంది యూఐ, చాలా బాగుంటుంది. యూజర్ ఎక్స్పీరియన్స్ మీకు నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది, అదొక ప్లస్ పాయింట్. ఇంకా సెన్సార్స్ విషయానికి వస్తే అన్నీ ఉన్నాయి, ఏం స్కిప్ చేయాలి. ఫ్లాగ్షిప్ ఫోన్ ఇది, జైరో కానీ మ్యాగ్నటోమీటర్, యాక్సిలోమీటర్ అన్నీ ఉంటాయి. ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా మీకు అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది, ఆప్టికల్ అయితే కాదు, బడ్జెట్ ఫోన్స్ మీకు ఆప్టికల్తో వస్తాయి. దీనిలో మీకు NFC ఉంది, వైఫై 7, బ్లూటూత్ 6తో వస్తుంది, అండ్ USB కూడా 3.2తో వస్తుంది. సో మీరు ఎల్గాటో సపోర్ట్ కూడా ఉంటుంది. ఇది 10 Pro గురించి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అయితే. నెక్స్ట్ 10 గురించి మాట్లాడిన తర్వాత ప్రైస్, ఆఫర్స్ వీటి గురించి చూద్దాం. ఇంకా 10 విషయానికి వస్తే మాత్రం లాస్ట్ జనరేషన్ పిక్సెల్ 9తో కంపేర్ చేస్తే 10 విషయానికి వస్తే మాత్రం చాలా చేంజెస్ అయితే చేశారు. సో మేజర్ చేంజెస్ మనం బేస్ మోడల్లో చూడొచ్చు. ప్రో మోడల్స్లో మీకు పెద్ద చేంజెస్ అయితే కనపడవు, బేస్ మోడల్లో చాలా చేంజెస్ అయితే ఉంటాయి. ఫస్ట్ దీని స్పెక్స్ మొత్తం మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, ఒకసారి చెక్ చేయండి. ఇది కూడా మీకు 6.3 ఇంచ్ డిస్ప్లే, ఫుల్ HD+ రెజల్యూషన్తో వస్తుంది. కాకపోతే LTPO ప్యానల్ అయితే కాదు, AMOLED స్క్రీనే, 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది, HDR10 సపోర్ట్ కూడా ఉంది. దీనిలో కూడా మీకు Tensor G5 ప్రాసెసర్ ఉంటుంది. అన్ని ఫోన్స్, పిక్సెల్ ఫోన్స్లో మీకు అన్ని ఫోన్స్లో టైటాన్ చిప్ కూడా ఉంటుంది, టైటాన్ M2 చిప్తో అయితే వస్తున్నాయి ఇవి. టైటాన్ చిప్ గురించి రీసెంట్గా ఒక వీడియో కూడా చేస్తాను నేను, గ్రాఫిన్ OS అని ఒక వీడియో మీరు చూసే ఉంటారు. ఆ వీడియో చూడకపోతే చూడండి, దాని సెక్యూరిటీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, దాని గురించి డీటెయిల్గా అక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక కెమెరా విషయానికి వస్తే పిక్సెల్ 10లో మీకు బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా 48 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, OSతో వస్తుంది. 13 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది, 10.8 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ యాడ్ చేశారు, అండ్ ఫ్రంట్ కూడా 10.5 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. 4970 mAh బ్యాటరీతో వస్తుంది, 29 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది, 15 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఇది కూడా మీకు పిక్సెల్ స్నాప్కి సపోర్ట్ చేస్తుంది. అన్ని ఫోన్స్ మీకు ఇప్పుడు పిక్సెల్ స్నాప్ సపోర్ట్ అయితే వస్తున్నాయి. ఇది కూడా మీకు ఫ్రంట్ టు బ్యాక్ కార్నింగ్ గొరిల్లా విక్టర్స్ 2 ప్రొటెక్షన్తో వస్తుంది, ఫ్రేమ్ అల్యూమినియం ఫ్రేమ్తో వస్తుంది. దీనిలో కూడా మీకు IP68 రేటింగ్ ఉంటుంది. ఇది కూడా మీకు Android 16 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది, 7 year అప్డేట్స్ గ్యారంటీ ఇస్తున్నారు. దీనిలో కూడా మీకు NFC ఉంటుంది, బ్లూటూత్ 6, కాబట్టి వైఫై 6 ఉంటుంది, అండ్ ఇది కూడా ఉంటుంది, USB 3.2 సపోర్ట్ దీనికి కూడా ఉంటుంది. నెక్స్ట్ పిక్సెల్ 9తో కంపేర్ చేస్తే 10లో మేజర్ చేంజెస్ విషయానికి వస్తే ప్రాసెసర్ G4 నుంచి G5కి వచ్చింది, అండ్ కెమెరా సెటప్ చేంజ్ అయిపోయింది కంప్లీట్గా. లాస్ట్ టైం మనకి మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ ఉండేది పిక్సెల్ 9లో, ఇప్పుడు 48 మెగాపిక్సెల్ చేశారు. లాస్ట్ టైం వైడ్ యాంగిల్ 48 మెగాపిక్సెల్ ఉండేది, ఇప్పుడు వైడ్ యాంగిల్ని 13 మెగాపిక్సెల్ చేశారు, డౌన్గ్రేడ్ చేశారు. కాకపోతే టెలిఫోటో లెన్స్ యాడ్ చేశారు. లాస్ట్ టైం మనకి టెలిఫోటో లెన్స్ అయితే లేవు పిక్సెల్ 9లో, ఇప్పుడు టెలిఫోటో లెన్స్ యాడ్ చేశారు, 10.8 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్. ఇది కూడా సేమ్ 5x నుంచి మీకు యాక్టివేట్ అవుతుంది. పోర్ట్రేట్ షాట్స్లో ఉపయోగపడదు, మ్యాక్సిమం 3x వరకు మనం పోర్ట్రేట్స్ అయితే తీయొచ్చు, అది మెయిన్ కెమెరా నుంచి వస్తాయి. ఫ్రంట్ 10.5 మెగాపిక్సెల్ కెమెరా, సో 10.5 మెగాపిక్సెల్ అనేది మనకి పేపర్ మీద కనిపిస్తుంది, కానీ ఇమేజ్ ప్రాసెసింగ్ చాలా బాగుంటుంది, ఫొటోస్ బాగానే వస్తాయి. ఫ్రంట్ కెమెరా నుంచి తీసినవి కూడా కొన్ని శాంపిల్స్ మీరు చూడొచ్చు, అండ్ మెయిన్ కెమెరా బ్యాక్ కెమెరా శాంపిల్స్ కూడా కొన్ని చూడొచ్చు, 48 మెగాపిక్సెల్ కెమెరావి. వైడ్ యాంగిల్ కెమెరా 13 మెగాపిక్సెల్ డౌన్గ్రేడ్ చేశారు. సో వైడ్ యాంగిల్ ఒకవేళ మీరు యూస్ చేసే వాళ్ళైతే మాత్రం దీనిలో అది కొద్దిగా మైనస్, టెలిఫోటో లెన్స్ యూస్ చేసే వాళ్ళైతే మాత్రం ప్లస్ అవుతుంది లాస్ట్ జనరేషన్కి. దీనిలో మీకు 8K వీడియో ఆప్షన్ ఉండదు, ఫ్రంట్ బ్యాక్ మీరు 4Kలో వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు, 4K 60లో. మిగతా ఫీచర్ లైక్ కెమెరా కోచ్ దీనిలో కూడా ఉంటుంది. ఈ 100x ProRes జూమ్ అయితే దీనిలో 20x వరకు మీరు జూమ్ అయితే చేయొచ్చు, 100x వరకు జూమ్ చేయడానికి అయితే లేదు బేస్ మోడల్లో పిక్సెల్ 10లో. బ్యాటరీ కెపాసిటీ లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేస్తే ఒక 270 mAh పెంచారు. లాస్ట్ టైం 4700 ఉండేది, ఇప్పుడు 4970 mAh దాకా వచ్చింది, దగ్గర 5000 mAh వరకు వచ్చింది బ్యాటరీ. ఖచ్చితంగా అది కొద్దిగా ప్లస్ పాయింట్ అవుతుంది బ్యాటరీ లైఫ్ పరంగా. అండ్ ఛార్జింగ్ స్పీడ్ సేమ్ మీకు 10 Pro లాగే ఉంటుంది, 29 వాటే కాబట్టి సేమ్ స్పీడ్స్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇది పిక్సెల్ 10 గురించి. పిక్సెల్ 10 కొంచెం బెటర్ అయింది 9తో కంపేర్ చేస్తే. కాకపోతే వీళ్ళు చెప్పా కదా, టెలిఫోటో లెన్స్ని కొద్దిగా పోర్ట్రేట్ షాట్స్కి తీయడానికి యూస్ చేసేలాగా ఇస్తే బాగుంటుంది. సో అదొకటి కొద్దిగా నాకు మైనస్ అనిపిస్తుంది ఫోన్స్లో. అండ్ గేమింగ్ ఒకటి బ్యాక్ ఉంటుంది ఇది, సో అది కూడా కొద్దిగా ఇంకా బెటర్గా ఆప్టిమైజేషన్ చేస్తే బాగుంది అనిపిస్తుంది. మిగతా విషయాలు బాగానే ఉంటాయి పిక్సెల్ ఫోన్స్. ఇంకా ప్రైజెస్ విషయానికి వస్తే మాత్రం గూగుల్ పిక్సెల్ 10 వచ్చేసరికి మీకు బేస్ మోడల్ 12GB స్టార్ట్ అవుతుంది, 12GB 256GB వస్తుంది. ప్రైస్ 79,999. దీని మీద 7,000 రూపాయలు మీకు బ్యాంక్ ఆఫర్ వస్తుంది, అంటే 72,999 రూపాయలకి వస్తుంది. 73,000 రూపాయలకి ప్రజెంట్ పిక్సెల్ 10 అయితే వస్తుంది. పిక్సెల్ 10 Pro వచ్చేసరికి బేస్ మోడల్ 16GB స్టార్ట్ అవుతుంది, 16GB RAM 256GB వస్తుంది. అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి 1,09,999 రూపాయలు. దీని మీద 10,000 రూపాయలు బ్యాంక్ ఆఫర్ అయితే వస్తుంది, అంటే 99,999 రూపాయలకి పిక్సెల్ 10 Pro వస్తుంది. 10 Pro XL తీసుకోవాలనుకుంటే 15,000 ఎక్కువ ఉంటుంది దీనికన్నా కాస్ట్. అది స్టార్టింగ్ ప్రైస్ 1,25,000 రూపాయలు ఉంటుంది. దాని మీద కూడా మీకు 10,000 రూపాయలు బ్యాంక్ ఆఫర్, అంటే 1,15,000 రూపాయలకి పిక్సెల్ 10 Pro XL వస్తుంది. సో మీరు ఒకవేళ 2K స్క్రీన్ కావాలి, కొద్దిగా పెద్ద సైజ్ ఫోన్, కొద్దిగా బ్యాటరీ ఇంకా పెద్ద కావాలి అనుకుంటే అప్పుడు మీరు 10 Pro XLకి వెళ్ళొచ్చు, లేకపోతే 10 Pro అని యూస్ చేసుకోవచ్చు. ఇది ఓవరాల్గా గూగుల్ పిక్సెల్ 10 సిరీస్ సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే. మీకు ఎలా అనిపించినాయి కొత్త పిక్సెల్ 10 సిరీస్ మీ అభిప్రాయం కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై నౌ.